ఈ పంపకాలు నాకు సమ్మతం కాదు రామ్జీ. నేను నా హక్కుని సాధించుకొని తీరుతాను. ఇక అదిగాక ఈ ఇంట్లో అందరూ నా వల్ల బాధపడుతున్నారు కదా, ఇవాళ వాళ్ళ బాధని పోగొట్టేస్తాను. నన్ను తగలబెట్టుకుంటాను, చచ్చిపోతాను. చచ్చిపోతున్నాను నేను. అమ్మా, వెళ్ళండి మీరందరూ. నేను చస్తానో లేక బతుకుంటానో, నాకు నా భర్త కావాలి గాని భర్త వదిలేసిన జీవితం కాదు. వెళ్ళిపోండి. పదండి పిల్లలు, పదండి ఇక్కడి నుంచి. చూడండి, మీకు భీమ్ అంటే ఇష్టమున్నా లేకపోయినా కానీ నాకు మా భీమ్ చెప్పాడు మీకు ఎప్పుడు ఎలాంటి కష్టం కలిగించకూడదని, అవమానం జరగకూడదని. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. మీ బాధను ఎవరైనా అర్థం చేసుకోగలరంటే అది భీమ్ ఒక్కడే. మీ బాధను పోగొట్టే మార్గం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అది భీమ్ మాత్రమే. అందుకే మీరు భీమ్ దగ్గరికి వెళ్ళండి, వాడు తప్పకుండా ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాడు. రండి, నేను మిమ్మల్ని భీమ్ దగ్గరికి తీసుకెళ్తాను. నీకు తెలుసా భీమ్ ఎక్కడున్నాడో? నాకు తెలుసు, కానీ తను నాకెందుకు సహాయం చేస్తాడు? తను మీ తమ్ముడు, వదినకి మేనల్లుడు, మీ నాన్నకి అందరికంటే ఇష్టమైన కొడుకు. తను వాడు మీ అందరి పక్షాన ఉంటాడు కదా. మీకు మా భీమ్ గురించి తెలీదు. మీకొకటి చెప్పనా, వాడికి ఒక ఆడమ్మ కనిపించింది. ఆమెని భర్త వెలివేశాడు, ఆమెని వాడు ఇంటికి తీసుకొచ్చాడు. ఇంకొక అమ్మాయి తను విధవరాలైంది. భీమ్ తనకి చాలా సాయం చేశాడు. దీని నోట్లో కణకణలాడే నిప్పులు పోయండ్రా. మాధవి అక్క ఇప్పుడు పూనా వెళ్తుంది, సావిత్రిబాయి ఫూలే వితంతు ఆశ్రమానికి. కానీ అవన్నీ వాడి సొంత పోరాటాలు. వాడు విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళందరూ బయట వాళ్ళు. ఇప్పుడు వాడు సొంత వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి. కానీ సొంత వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ కూడా వాడు బలహీన పడ్డు. సరే, మీరు నాకు ఒక మాట చెప్పండి, మీకు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? మా నాన్న మీద. మీరు రండి, మీరు భీమ్ని కలిసిన తర్వాత ఏది చెప్పినా సరే మీరు ఆ విషయంలో పూర్తిగా నిజాయితీతో వ్యవహరించాలి. లేకపోతే మీ నాన్నగారి మీద ఒట్టు. ఎలాంటి పక్షపాతాలు ఉండకూడదు. ఒకవేళ కొంచెమైనా సరే నా తమ్ముడు న్యాయం తప్పితే, ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను, నేను ఇంకా జీవితంలో వాడితో ఎప్పుడూ మాట్లాడను. వాడితో అన్ని బంధాలు తెంచుకుంటాను. నీకంత నమ్మకమా భీమ్ మీద? నా మీద కన్నా ఎక్కువ. సరే, ఈరోజు అది కూడా చూస్తాను నేను. కానీ మనం అత్తకి ఇంకా మిగిలిన వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా తప్పు జరిగింది. రామ్జీ కుటుంబాన్ని చూసి మనం గర్వపడేవాళ్ళం. ఇప్పుడు అదే కుటుంబం ఇలా విడిపోయింది. ఏం చేద్దాం?
వెళ్ళి రామ్జీతో మాట్లాడి ఒప్పిద్దాం. నోర్ముయిరా, పెద్ద వచ్చాడు రామ్జీతో మాట్లాడి ఒప్పించేవాడు. ఈ సంఘటన వల్ల మీరందరూ ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఇదే భగవంతుడు అనేవాడు అన్నీ చూస్తుంటాడు. అందుకే ఏ మనిషి కూడా భగవంతుడిని వ్యతిరేకించి మాట్లాడడం మంచిది కాదు. మీ అందరికీ నమ్మకం ఆ ఇంటి మీద కాస్త ఎక్కువగానే బలపడినట్టుంది. చూడండి, ఇప్పటికీ ఏం మించిపోలేదు. రామ్జీ కుటుంబం ఈ గ్రామానికి రాకముందు మీరందరూ ఇక్కడ ఎలా ఉండేవాళ్ళో, మా నియమ నిబంధనలు ఎలా పాటించేవాళ్ళో మళ్ళీ అదే విధంగా బతకడం మొదలుపెట్టండి. లేకపోతే మీ అందరి కుటుంబాలు కూడా ఇలాగే చెల్లాచెదురైపోతాయి. ఇది మీరందరూ నమ్మాలి. రామ్జీకి, భీమ్రావుకి, ఆ కుటుంబానికి ఇది ఆ భగవంతుడు వేసిన శిక్ష. ఇది వాళ్ళ పాపాలకి శిక్ష. మీరు మారకపోతే భగవంతుడు మీ అందరికీ ఇదే విధంగా శిక్షలు విధిస్తాడు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా మూర్ఖుల్లారా? పదండి సిద్ధాంత్ గారు. రామ్జీ ఇలా ఇల్లు వదిలేసి వెళ్లకుండా ఉండాల్సింది. తను అలా చేసి ఈ పెద్ద జాతి వాళ్ళందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. పురంజన్, ఒకవేళ మనం రామ్జీ కుటుంబంలో అందరినీ తెలివిగల్లోళ్ళని పొరపాటు పడ్డామేమో. నిజమే తమ్ముడు, అక్షరాలా నిజం. ఇందుకే మనమందరం కూడా ఇలా ఉన్నాం. అరే, ఎవరో వచ్చి ఏదో నోటికొచ్చినట్టు వాగి వెళ్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పే మాట వినం, మన మనసు చెప్పిన మాట వినము, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినం. అదేదో కాస్త చెడ్డ రోజులు రాగానే రామ్జీ మీద మనకి ఏదైతే నమ్మకం ఉందో అది బలహీనమైపోతుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరందరూ ఏమనుకుంటారో అనుకోండి. నా దృష్టిలో రామ్జీ కుటుంబం అప్పుడు గొప్పదే, ఇప్పుడు గొప్పదే. వాళ్ళ కుటుంబం చెల్లా చెదరైపోయినా కూడా వాళ్ళు నా దృష్టిలో గొప్పగానే ఉంటారు. ఏమైంది? ఇంతకు ముందే మనం రామ్జీతో మాట్లాడి నచ్చ చెప్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది? జరిగింది ఇంకొకటి. ఆ పెద్ద జాతి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని హెచ్చరించి మరీ వెళ్ళారు. దాంతో మనం మన రామ్జీనే దోషిగా అనుకుంటున్నాం. మీరు ఇక్కడే ఉండండి, నేను భీమ్ని పిలుచుకొస్తాను. భీమ్, పద. నేను ఆశీర్వదించడానికి రాలేదు, నిన్నొకటి అడగడానికి వచ్చాను. మీరు భీమ్కి మొత్తం అంతా వివరంగా చెప్పండి, నేను మీకోసం ఎదురు చూస్తుంటాను. భీమ్, చెప్పండి ఏంటో. మీ నాన్నగారు నీకు జరిగిందంతా చెప్పేసే ఉంటారు, కానీ ఆయన ఏదైతే చేశారో అది పంపకం అనిపించుకోదు భీమ్. దానివల్ల నాకు అసలు న్యాయమే జరగలేదు. అందరూ చెప్తుంటారు నువ్వు చాలా తెలివైన వాడివని, నిస్వార్థ భావంతో నిర్ణయాలు తీసుకుంటావట కదా, న్యాయం పక్షానే నువ్వు నిలబడతావట కదా. అందుకే నేను నీ దగ్గర న్యాయం కోరడానికి వచ్చాను. నువ్వు నన్ను ఎలాగైనా భావించి న్యాయం చెయ్యి. మీ నాన్నకి రెండో భార్యగా, నీ సవతి తల్లిగానో, లేక నీ జాతికి చెందిన ఒక అభాగ్య స్త్రీగానో. మీకు ఎలాంటి న్యాయం కావాలి? నా భర్తని నాకు తిరిగి చేసేది. మీరు ఇంటికి వెళ్ళండి,
రేపు తెల్లవారుగానే మీ భర్త తప్పకుండా మీ దగ్గరికి వస్తాడు. నేనేదైతే విన్నానో అంతకంటే ఎన్నో రెట్లు న్యాయబద్ధంగా వ్యవహరిస్తావు నువ్వు. ఇక మీరు ఇంటికి పదండి. వదినా, తులసి, మంజులా, వీళ్ళంతా కట్టుకట్టుకుని ఎటు వెళ్ళిపోయారు? బాలా, కొంపతీసి ఒకవేళ భీమ్ నిన్న రాత్రి ఏదైనా ఎత్తువేశాడా? అందుకే మొత్తం అందరూ నన్ను వదిలిపెట్టేటైనా వెళ్ళిపోయారా? బాలా, భీమ్, భీమ్ బాబు, ఇదిగో బాబు, పాలు తాగు. నాన్న, ఇప్పుడు మనం పాలు ఇంకా టీ వేరే వాళ్లతో కలిసి తాగుదాము. ఎవరితో కలిసి? పదండి చెప్తాను. చూడు భీమ్, నేను ఇంటికి రాను. నాన్న, నేనిప్పుడు నేను ఇంటికి తీసుకెళ్లడం లేదు. రానా అన్న, చెప్తాను. నా కొంప మునిగిపోయింది. చూడండి, మీరే చూడండి, అనర్థం జరిగిపోయింది. ఏమైంది జీజాబాయ్? ఏం జరిగింది? మా ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. నన్ను ఒక్కదాన్ని వదిలేసి నాకు చెప్పకుండా వాళ్ళంతా ఎటో వెళ్ళిపోయారు. అరే నువ్వేమంటున్నావు వదినమ్మా? అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలీదు. ఆ భీమ్ ఏదో ఎత్తు వేసి ఉంటాడు. ఇంట్లో అందరూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు, మేమందరం ఉన్నాంగా. మేమందరం కలిసి నీకు సహాయం చేస్తాం. దయచేసి వాళ్ళని వెతకడానికి మీరంతా నాతో పాటు రండి. నేను ఒక్కదాన్ని వాళ్ళని ఎలా వెతకగలను? సోదరులారా, మనందరం వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. అసలు రామ్జీ కుటుంబం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని. రండి రండి, అందరం వెళ్ళి వెతుకుదాం. ఎక్కడికి వెళ్ళారు ఏంటో. దొరుకుతారులే. గురుగారు, గురుగారు, అరే మీరేంటి ఇక్కడ? అది భీమ్ చెప్పాడు వీళ్ళందరినీ తీసుకొని మీ దగ్గరికి రమ్మని. కానీ ఎందుకు? నేను చెప్తాను గురువుగారు. భీమ్, వీళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? గురువుగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా మీ దగ్గరే సలహా తీసుకోవాలి. గురువుగారు, నాన్న అప్పుడు ఒకసారి సంకట స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఈయన మీ దగ్గరికే వచ్చాడు. అలాగే ఇప్పుడు మీ శిష్యుడు కూడా సంకటంలో పడ్డాడు. నేను మీ దగ్గరికే వచ్చాను. రండి గురువుగారు, ఈరోజు మీరే మాకు న్యాయం చెప్పాలి. పదండి.
గురువుగారు, నాన్న నిర్ణయం తీసుకున్నారు. కానీ నాన్న పంపకాలన్నింటినీ కేవలం తన ఇష్టప్రకారమే చెయ్యాలా, లేక వేరే వాళ్ళ ఇష్టప్రకారమా? భీమ్, నిన్న రాత్రే మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాంగా, మళ్ళీ ఇప్పుడెందుకు మొదలుపెట్టావు? నాన్న, తర్కానికి సమాధానం తర్కంతోనే చెప్పు. ఎందుకంటే నువ్వే ఎప్పుడు చెప్తావుగా, ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దాని మీద తప్పకుండా చర్చ జరగాలని. రామ్జీ, భీమరావు చెప్పింది నిజమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం చేశారు? దాని వెనకున్న తర్కం ఏంటి? అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మంజులా, తెలిసి అరే, ఏం జరిగింది? మీరందరూ ఎవరి కోసం వెతుకుతున్నారు? రామ్జీ తన కుటుంబంతో సహా జీజాబాయిని ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏంటి? వాళ్ళలా ఎప్పుడు చేయరు. నిన్న రాత్రి నేను భీమ్ని కలిసి నాకు న్యాయం చేయమని అడిగాను. తీరా పొద్దున్న లేచి చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇది భీమ్ పన్నాగమే. లేదు, భీమ్ ప్రాణం పోయినా అలా చేయడు. నా పట్ల ఎంత అన్యాయం జరిగింది, అయినా ఇప్పుడు కూడా మీరు ఇదే చెప్తున్నారా భీమ్ ఇలాంటి పని చేయడు అని? పదండి, ముందు వెళ్ళి వెతుకుదాం. వాళ్ళు కనిపించారంటే నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది. వదినా! రామ్జీ అన్నా! అప్పుడు నేను భీమ్తో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను నాన్నతో కలిసి ఉండాలనుకోవడం లేదు. నా అభిప్రాయం ప్రకారం నాన్న కేవలం తన భార్యతో మాత్రమే ఉండి తీరాలి. ఇక మేమందరం ఒక చోట ఉంటాము. లేదు, అది ఎప్పటికీ జరగదు. నాన్న, ఇదే సరైనది. దీన్ని నేను ఇంకా మిగతా కుటుంబ సభ్యులు కూడా సమర్థిస్తున్నాము. అవును నాన్న, మేము దీన్నే సమర్థిస్తున్నాం. మాకు భీమ్ కావాలి. భీమ్ మాతో పాటు ఉంటాను నాన్న. అవును నాన్న, నేనైతే భీమ్ లేకుండా ఉండలేను. అన్నయ్య, మేమెవ్వరము భీమ్ లేకుండా ఉండలేము. గురువుగారు, ఇప్పుడు మీరే నిర్ణయించండి. నేను మా నాన్నతో కలిసి ఉండాలో లేక మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలా అని. నాన్న, నువ్వు కూడా దీనికి సమ్మతించాలి. గురువుగారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే అవుతుందని. రామ్జీ, నేను భీమరావు వాదంతో ఏకీభవిస్తున్నాను. అసలైతే నిజానికి కుటుంబం మొత్తం ఒకటిగా కలిసి ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా మీరు మీ భార్యతోటి ఇంకా మిగిలిన వాళ్ళంతా కలిసి వేరుగా ఉంటే మంచిది. నా లెక్క ప్రకారం ఇదే సరైన నిర్ణయం. క్షమించండి గురువుగారు, కానీ నేను మీ నిర్ణయాన్ని అంగీకరించను. అయినా నా జీవితానికి చెందిన నిర్ణయాన్ని మీరు అలా ఎలా తీసుకుంటారు? నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆగు నాన్న, అంటే నువ్వు చెప్పినవన్నీ పైపే మాటలేనా? గురువంటే అందరికన్నా అధికమని? ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నిస్వార్థంగా ఉంటాయని? భీమ్, నీకు అర్థం అవడం లేదు. నాన్న, నాకు అర్థమవుతుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి. అర్థం అవడం లేదు. నువ్వు ఎవరి దగ్గరకో, ఆమె భర్తని కాదు, నీ కన్న తండ్రిని అదనపు వాటాగా ఇస్తున్నావు. ఇదే సరైనది, చాలా అవసరం కూడా. అందుకే నువ్వు ఇలా తప్పకుండా చేసి తీరాలి. రామ్జీ, తండ్రి కొడుకుల మధ్య పంపకాలు అడ్డుగోడ పడినంత మాత్రాన అనుబంధాల్లో కలతలు ఏర్పడం. ఎందుకంటే తండ్రి కొడుకుల బంధాన్ని ఎవరూ విడదీయలేరు, ఎన్ని పంపకాలు జరిగినా సరే.
సరే గురువుగారు, నేను నా భార్య జీజాబాయితో కలిసి వేరుగా ఉంటాను.